2019లో జరిగినటువంటి ఇష్యూను 2024లో తీసుకురావడమే కాకుండా అప్పుడు అమ్మాయిని కొట్టడం జరిగింది, తలపైన గాయం కూడా అయింది. అప్పుడు ఆమె పెట్టకపోవడం వల్ల అంటే భయపడి సినిమా ఇండస్ట్రీ 6 years నుంచి ఆమె మీద రెగ్యులర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయంటే ఆమె ఏది అందుబాటు లేని ప్రదేశంలో లేదు. సిచ్యువేషన్ అయినా కావచ్చు, మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు శిల్ప టాపిక్ అయినా కావచ్చు, తర్వాత వైజాగ్ నక్షత్ర గురించి అయినా కావచ్చు. సో ఏది చూసినా కూడా అమ్మాయిలకే జరుగుతుంది. ఈ అమ్మాయి చేసిందంటే కరెక్టేనా? ఇప్పుడు అమ్మాయిల ప్రొటెక్షను, ఇప్పుడు అమ్మాయిలకి మనం హెల్ప్ చేయాలని బయటకు వచ్చేవాళ్ళు ఆ రోజు ఇష్యూ నడుస్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటకు రాలేదు? కొట్టడం జరిగింది, తలపైన గాయం కూడా అయింది. అప్పుడు ఆమె పెట్టకపోవడం వల్ల అంటే భయపడి సినిమా ఇండస్ట్రీలో, అదే చెప్తున్నాను, భయపడి అనేసి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది అంటారు కానీ ఎవరూ బయటికి రారు. ఊరి నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు. సో ఈ లొంగుబాట్లన్నిటికీ కారణం ఏంటి? కన్సెంట్ ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకం అవుతుందా, లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేకపోతే నిజంగానే అక్కడ ఇష్యూ జరిగిందా అనేది లెట్ us రైట్. ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి, ఏ రాత్రులైనా మీరు వర్క్ ప్లేస్కి వెళ్ళండి, మీకు అక్కడ హామ్ జరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా. అప్పుడు స్పందించకుండా ఎప్పుడో స్పందించడం అంటే అందులో మీ ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసినట్టే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం 2 రోజులకి వెళ్ళి తీసుకుంటే సోషల్ మీడియాలో చాలా జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి, నిజం జరిగిందా లేదా అనేది ఇప్పటివరకైతే జనాలకు తెలియదు. ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టినటువంటి అమ్మాయి అయితే ఉందో ఆమె మొత్తానికైతే మీడియా ముందుకు వచ్చి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. అలాగే జానీ మాస్టర్ కూడా ఇప్పటివరకైతే కనీసం ఆ విషయం మీద స్పందించడం కూడా జరగలేదు. అతను ముంబైలో ఉన్నాడు, సినిమా షూటింగ్లో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అయితే వచ్చి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ మొత్తానికైతే తనకు సంబంధించినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ అయినా కావచ్చు, యూనియన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అయినా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. బట్ అయినా వచ్చి క్లియర్గా చెప్తే కానీ మనకి ఈ మ్యాటర్ తెలియదు. కానీ ఒకవేళ అదే నిజమైతే, ఎందుకంటే నార్సింగ్లో ఆయనకి కేసు కూడా రిజిస్ట్రేషన్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అదే గురించి ఈరోజు దాని మీద ఏ శిక్ష పడుతుంది అని చెప్పేసి లాయర్ గారు అయినటువంటి లక్ష్మీ కట్ట గారితో నేను ఈ రోజున ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. చాలా రోజుల తర్వాత. సో చెప్పండి మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, సో అంత ముందుకు చూసుకుంటే మనము ముంబైలో చూసినటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు, మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు శిల్ప టాపిక్ అయినా కావచ్చు, తర్వాత వైజాగ్ నక్షత్ర గురించి అయినా కావచ్చు. సో ఏది చూసినా కూడా అమ్మాయిలకే జరుగుతుంది. ఈ అమ్మాయి చేసిందంటే కరెక్టేనా? అంటే ఇతని మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు పెట్టినటువంటి కేసు ఇప్పుడు పెట్టడం వల్ల అమ్మాయికి ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టిమ్ వచ్చి విక్టిమ్ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా అంటే పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ విక్టిమ్ కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 FIR చేశారు. 0 FIR చేశారంటే ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఎఫ్ఐఆర్ చేసి అదే కన్సెంట్ ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి పంపించి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. తన కోసం ఇంకా పిలవడం కానీ స్టేషన్కి, తన కోసం అంటే జానీ మాస్టర్ కోసం ఎతకడం కానీ ఇంకెక్కడ స్టార్ట్ చేయలేదు. కానీ ప్రతి ఛానల్లోనూ యూట్యూబ్లోనూ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఎందుకంటే హాట్ టాపిక్ ఎప్పుడు మనకు కావాలి, అది దాని మీద చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మైనర్ అని అమ్మాయి అంటున్నారు, చిన్నపిల్ల అమ్మాయి అంటున్నారు, అప్పుడు జ్ఞానం లేదు ఇప్పుడు వచ్చింది అంటున్నారు, పెళ్ళయింది, ఒక బాబు ఉన్నారు అంటున్నారు. ఆమె చిన్నపిల్ల ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెళ్ళయి ఇప్పుడు చిన్నపిల్ల 14, 15, 16, 17 వాళ్ళు చిన్నపిల్లలు అనుకోవచ్చు. మనం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అవగాహన లేదు, భయపడతారు, బయటకు వస్తే ఇలాంటి విషయాలు అనుకోవచ్చు. నవ్ షీ ఈజ్ 22 అనో 23 అంటే తనకి అన్ని వ్యవహారిక జ్ఞానం ఉంది, అంటే జనరల్గా నాలెడ్జ్ ఉంది. రేప్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి, లేకపోతే ఫోర్స్ అంటే ఏంటి, లేకపోతే ఎందుకు బలవంతం చేస్తున్నాడు, నేను ఎందుకు లొంగుతున్నాను అంత వ్యవహారిక జ్ఞానం ఉంది, పెళ్ళైనా కాకపోయినా కానీ. సంథింగ్ బిహైండ్ దిస్ అంటే ఇన్సిడెంట్, బిహైండ్ దిస్ ఇష్యూ ఏదో ఉంది, అది బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి అంటే దాదాపు 6 years నుంచి 6 years నుంచి ఆమె మీద రెగ్యులర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయంటే ఆమె ఏది అందుబాటు లేని ప్రదేశంలో లేదు, ఎక్కడో కమ్యూనికేషన్ లేని ప్రదేశంలో లేదు.
అలా అనేసి ఎక్కడో ఊరి నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు. సో ఈ లొంగుబాట్లన్నిటికీ కారణం ఏంటి? కన్సెంట్ ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకం అవుతుందా, లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేకపోతే నిజంగానే అక్కడ ఇష్యూ జరిగిందా అనేది లెట్ అస్ రైట్ వస్తుంది, బయటకు వస్తుంది ఏ విషయం అనేది కూడా. అంటే నిజంగా చూసుకుంటే మేడం, మీరు ఇప్పుడు ఆయనను తొక్కడం కోసం అని చెప్పేసి మాట్లాడిరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఏపీలో ఎలక్షన్ జరిగినప్పుడు సో మనకి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్లేస్ ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు తర్వాత, సో డిప్యూటీ సీఎం. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అభిమానాలు పొంది ఇతను నా శిష్యుడు, నా కోసం ఒక పాట చేయడం కాకుండా జనాలందరి మధ్యలోకి వెళ్ళి ఒక మంచి సంస్థను స్థాపించుకున్నటువంటి వ్యక్తి జానీ మాస్టర్. అంటే కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఇటు జనసేవలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఆయన మీద కక్ష కొద్దీ ఆ అమ్మాయి చేస్తుందని చెప్పొచ్చా? ఇప్పుడు ఎవరైనా వెనకాలండి చేయించవచ్చు బహుశా, లేకపోతే వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉండి ఆ రిలేషన్ ఏదైనా బ్రేకప్స్ వస్తే దాన్ని థర్డ్ పర్సన్ కూడా అడ్వాంటేజ్గా తీసుకుని ఉండొచ్చు. 2019లో జరిగినటువంటి ఇష్యూను 2024లో తీసుకురావడమే కాకుండా అప్పుడు అమ్మాయిని కొట్టడం జరిగింది, తలపైన గాయం కూడా అయింది. అప్పుడు ఆమె పెట్టకపోవడం వల్ల అంటే భయపడి సినిమా ఇండస్ట్రీలో, అదే చెప్తున్నాను, భయపడి అనేసి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచర్ అనేది ఉన్నది అంటారు కానీ ఎవరో బయటికి రారు, ఎవరో ఇది లేరు. మన మలయాళ ఇండస్ట్రీలో చూస్తే అందరూ వస్తున్నారు. కొంచెం పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు నాకు జరిగింది ఇలా అంతా చెప్తున్నారు. ఎందుకు బయటకు వచ్చి చెప్పరు ఎవరైనా కూడా? నిజంగా మీరు అవతల వైపు వ్యక్తుల నుంచి మీరు ఇబ్బందులు పడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వర్క్ని ఎంచుకోవడమే తప్పు, మీకు ఇష్టం లేనప్పుడు. సో ఎంచుకున్నప్పుడు కూడా దాన్ని భరించుకోవడం తప్పు. ఎందుకంటే మీరు లొంగిపోతున్నట్టే లెక్క కదా. ఇప్పుడు ఆ రోజు నన్ను ఇలా చేశారు అంటే తర్వాత ఎందుకు అది రివీల్ చేయొద్దు? ఇప్పుడు చిన్నపిల్లలు అయితే దాన్ని బయట పెట్టడానికి భయపెడుతున్నారు అండి. భయపెడుతుందంటే అక్కడ ఒక స్వార్థం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లల్ని కొడుతుంటే మా మమ్మీ కొట్టింది, మా డాడీ కొట్టిందని పోలీస్ స్టేషన్కి పోతున్నారు. ఎన్నో ఫన్నీ వీడియోస్ మనం చూస్తున్నాం. అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి, అలాగే స్కూల్లో టీచర్ కొడుతుందని కూడా వెళ్తాం చూసాం. అంటే అంతంత పిల్లలకే నాలెడ్జ్ వచ్చింది. సో మా నాన్నమ్మ కొడుతుందని వెళ్ళేసేసి ఇదే ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్లో కూడా చిన్న పిల్లడు పోయి చేసింది ఉన్నది. ఇది భయపడో లేకపోతే ఎవరో ఏదో చేసేస్తారు అని అంటే అది ఇష్యూ కాదు ఇక్కడ. అంటే సెల్ఫ్ రీజన్స్ ఏయో ఉంటాయి, వ్యక్తిగత రీజన్స్. అంటే ఎదగాలనా, ఇద్దరి మధ్య రిలేషనా, లేకపోతే ఇది అయిపోయినా పర్వాలేదు, నేను ఒక మంచి కొరియోగ్రాఫర్ అయితే పర్వాలేదన్నా, లేదా చాలామందికి ఇండస్ట్రీలు ఇలా ఉంటాయని వినడం వల్ల నాకు కూడా వచ్చింది మనం తట్టుకోవడం. ఇప్పుడు ఏం జరిగిందనేది వాళ్ళిద్దరూ బయటకు వస్తేనే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారో మరి వాళ్ళందరూ కేసు పెట్టకముందు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆయన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు? పేరు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు దాదాపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో, డాన్సర్ అసోసియేషన్లో అంతమంది ఉన్నారు. మరి ఆయనకి ఎందుకు ఓటేస్తారు అలాంటి వ్యక్తి అయినప్పుడు? ఎందుకు అతన్ని ఎన్నుకున్నారు ఒక ప్రెసిడెంట్గా? ఇతను విమనైజరు, ఇతను ఆడవాళ్ళతో ఇలా ఇది చేస్తుంటాడు, ఇతని క్యారెక్టర్ మంచిది కాదని చెప్పేసి ఎందుకు ఓట్లేశారు? ఎందుకు గెలిపించారు? ఎందుకు అవార్డు తెచ్చుకున్నప్పుడు ఫంక్షన్ చేశారు? ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఎందుకు అతను చెడ్డోడని మీరు అందరూ వచ్చి చెప్తున్నారు? అదే రోజు ఎన్నుకోవడం ఎందుకు? ఆ రోజునే మీరు అందరూ అతన్ని నామినేషన్కే ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని ఆడవాళ్ళని ఇలాగా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసి ఇలా తొక్కేసి వ్యక్తిని ఒక ప్రెసిడెంట్కి ఎలా ఎన్నుకున్నారు? ఈరోజు మీరే వచ్చి ఎందుకు చెప్తున్నారు? అవును జానీ మాస్టర్ అలాంటోడే అనే. జానీ మాస్టర్ వల్ల ఏ విధమైన ఉపయోగం లేనప్పుడు ఒక ఇండస్ట్రీకి అతను ప్రెసిడెంట్కి ఎన్నుకుని మీరు ఎందుకుని తప్పు చేయించారు? ఈ రోజున ఎందుకుని మీరు మళ్ళీ వచ్చి చెప్తున్నారు? మీరు చూసినప్పుడు అతని క్యారెక్టర్ గురించి మీకు తెలిసినప్పుడు మీరు అదే ఫిల్మ్ ఛాంబర్కి రిపోర్ట్ చేయవలసింది, కంప్లైంట్ ఇవ్వాల్సింది. మేమందరం ఇతను ఎత్తుకున్నాము, ఇలాగ అమ్మాయిల్ని అబ్యూజ్ చేస్తున్నాడు, అమ్మాయిలు వచ్చి చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపెడుతున్నారంటే అప్పుడు ఇంకా గౌరవంగా ఉండేది కదా. సో ఇప్పుడు దీని మీద ఎలాంటి శిక్షలు పడుతూ ఉంటాయి మేడం? లావణ్య శిక్షలు అనేవి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. బట్ నిజంగానే ఇప్పుడు ఒక స్టూడియోలో ఒక అమ్మాయి ఏదో యాంకరింగ్ చేయడానికి వస్తేనో, లేకపోతే ఒక అమ్మాయి ఏదైనా షూట్ చేయడానికి వస్తేనో అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసేస్తే అమ్మాయి వెళ్ళి డైరెక్ట్గా నాకు ఇలా జరిగింది, నేను పలాని టైంకి స్టూడియోలోకి వెళ్ళాను, నాకు అక్కడ ఎవరు లేరు, ఇలాంటివి జరిగిందంటే ఆ శిక్ష వేరుగా ఉంటుంది. సో లేకపోతే నమ్మించి ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ నా మీద అటెంప్ట్ చేశాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను ఫోర్స్ఫుల్గా ఇది చేశాడు అని అక్కడ కంప్లైంట్ ఇస్తే అది వేరుగా ఉంటుంది.
సో నీకు బాంబేలో జరిగింది, ఎక్కడెక్కడో జరిగింది, సిన్స్ 6 years నుంచి నీకు అఫెన్స్ నడుతుంది, నువ్వు మ్యారీడ్ అంటున్నారు, ఒక పిల్లోడు అంటున్నారు, నాకు ఆమెకి వ్యవహారం చేయడం లేదని కొంతమంది చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సో ఎప్పుడు విక్టిమ్సే. నేను ప్రతి వీడియోలో ఏది చెప్తానంటే అల్టిమేట్లీ లేడీ సఫర్ అవుతుంది, అమ్మాయిలు సఫర్ అవుతారు. జాగ్రత్తగా ఉండాలి కెరీర్ విషయంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, కొత్త వాళ్ళతో స్నేహాలు కానీ, కొత్త వాళ్ళతో ట్రావెలింగ్స్ కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్గా కొన్ని చట్టాల్లో కొన్ని కేసుల్లో కూడా ఆడవాళ్ళకి శిక్ష లేదు. 6 గంటల తర్వాత పోలీసు ఎవరు పిలవద్దు, రాత్రులు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, వితౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లేడీ స్టాఫ్ ఆమెను పోలీస్ స్టేషన్, ఇన్ని ఎగ్జామ్షన్స్ లేడీస్కి ఉన్నాయి కంపేటివ్గా మగవాళ్ళతో చేస్తే కనుక. అలాంటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ అంటే ఇలాంటి ప్రివెన్షన్స్ తీసుకోకుండా ఎప్పుడో అయిపోయిందని చేస్తే ఎవరికైనా జనరల్ పబ్లిక్ కూడా అర్థమవుతుంది. అంటే ఒక వ్యవహారిక జ్ఞానం అనేది చదువుకి, స్టేటస్కి, లేకపోతే క్లాస్ పీపుల్, లోయర్ క్లాస్ పీపుల్ అని ఉండదు. ఒక అనుభవమైన వాళ్ళు, ఒక వ్యవహారిక జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక సబ్జెక్ట్ని చెప్పేస్తే అడ్వకేట్ చెప్పినట్టో లేకపోతే ఒక జర్నలిస్ట్ చెప్పినట్టో ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేసి అనలైజ్ చేసి చెప్పగలుగుతారు. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది కూడా అందరికీ తెలిసి ఈ విషయంలో. సో ఎంతవరకు శిక్ష పడుతుంది అనేదాన్ని ఏంటంటే ఆ కేసులో ఉండే ఎవిడెన్స్ని బట్టి. ఇప్పుడు పోలీసు కూడా అడుగుతారు కదా, అప్పటి నుంచి చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. ఎవిడెన్స్ కూడా ఎవరు వచ్చిస్తారు? రేపు జరిగినప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు కొట్టినప్పుడు నీకు ఇంట్లో వచ్చి హైదరాబాద్లోనే ఒక ఇంట్లో కొడుతున్నప్పుడు అక్కడ చూసిన వాళ్ళైనా కంప్లైంట్ చేయాలి కదా, 800కో కాల్ చేయాలి కదా. రెగ్యులర్గా న్యూసెన్స్ అవుతుంటే ఇంట్లో నుంచి, ఎందుకంటే పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు. రిలేటెడ్ పీపుల్ ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన కన్సర్న్ పర్సన్కి ఎవరికి తెలియకుండా అయితే లేదు కదా ఇప్పుడు వరకు. సో అందరూ ఎందుకు మరి అంత అన్యాయం జరుగుతుంటే కూర్చుని ఉన్నారు? ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు అమ్మాయిల ప్రొటెక్షను, ఇప్పుడు అమ్మాయిలకి మనం హెల్ప్ చేయాలని బయటకు వచ్చేవాళ్ళు ఆ రోజు ఇష్యూ నడుస్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటకు రాలేదు? ఎందుకు అతన్ని ఎన్నుకున్నారు? ఎందుకు అతన్ని సపోర్ట్ చేశారు? సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అరైజ్ అయితే ఇందులో. సో మేడం, ఇప్పుడంటే ప్రజెంట్ ఆమె మీడియా ముందుకు రాలేదు, సో మీడియా ముందు మాట్లాడడం లేదు. ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకొని ఉంటే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన దాని ప్రకారంగా జానీ మాస్టర్ పైన ఎలాంటి కేసు వేయడానికి ఉంటుంది ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే? ఇప్పుడు ఎలా అంటే బయటకు వచ్చి మాట్లాడకపోయినా ఇద్దరికి ఇంటిమసీ ఫొటోస్ కానీ, లేకపోతే ఎప్పుడో ఇలాగా ఇద్దరు హీట్ మూమెంట్లో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, అలాంటి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే, ఈవెన్ వాళ్ళిద్దరికి ఇంటిమసీ ఉన్నా కూడా ఇప్పుడు అది 376 రేప్ కిందే చేస్తారు. సో ఇంకా మెజారిటీ అంటే 18 years నిండక ముందు కూడా ఇలాంటిది ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఫోక్సో యాక్ట్ కూడా వేస్తారు. అంటే చైల్డ్ అబ్యూజ్ కింద, సెక్సువల్ అబ్యూజ్ కింద కూడా వేస్తారు. సో ఈ సెక్సువల్ అబ్యూజ్, చైల్డ్ ఫిజికల్ అబ్యూజ్ అనేది, సెక్సువల్ అబ్యూజ్ అనేది లైఫ్ కన్విక్షన్ కూడా పడవచ్చు. కానీ ఏంటంటే ఇది క్యారీ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఆయన ఫిక్స్ చేయాలనేసి, ఆమెకు 16 years ఉండగా చేశాడు, 15 years ఉండగా చేశాడు అని అంటున్నారు. సో దానికి ఫోక్సో మేబీ వేయకపోవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పలేం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందనేసి. ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు తొక్కేయాలనుకుంటే ఒక రాత్రికి సమాజం తొక్కేయగలుగుతుంది, ఒక మనిషిని రాత్రికి గొప్ప స్థాయికి ఎత్తేయగలుగుతుంది. సో ఇప్పుడు ఆయన ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు పర్టికులర్గా ఒక ఫోకస్ చేసి ఇది ఒక కపట నాటకంలా ఆడిపిస్తున్నారని జనరల్గా మీరు వచ్చిన మాటల్లో, అంటే విన్న మాటలు, దాని గురించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు అదే ఇద్దరు బయటకు వస్తే, ఇప్పుడు అలా చూసుకుంటా పోతే ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎంతో మందికి ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా నేను అందరూ అనను, అది ఎప్పుడు నేను నొక్కి ఒక్కని చెప్తాను, చాలా రిలేషన్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు లావణ్య, బయట వాళ్ళిద్దరికీ బాగా కంఫర్టబుల్గా ఉన్నంతసేపు రిలేషన్షిప్ బాగానే ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఎప్పుడైనా కాంప్లికేషన్స్ అరేంజ్ అయినప్పుడు, ఈ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఈ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే వాళ్ళ మధ్య ఉన్న లవ్ కానీ అట్రాక్షన్ కానీ అది కొంచెం తగ్గినప్పుడు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తాయి. ఆ కోపం కాస్త ఎదుటి వ్యక్తి మనల్ని లెక్క చేయట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఆ కోపంలోంచి ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఆ రివెంజ్ మోడ్లో ఏం చేస్తారంటే ఎవరో థర్డ్ పర్సన్కి చెప్తారు, నాకు లాంటి వాళ్ళకి ఇలా ఉంది, ఇలా చేసాము, ఇలా అయింది, ఇలా ఉందంటే నువ్వు ఎందుకు ఊరుకుంటావు, కేసు పెట్టేస్తే రేప్ కేసు అవుతుంది అంటారు. అది పబ్లిక్లోకి వచ్చి అలా కూడా చాలా కేసెస్ అవుతాయి. ఆ ఎంతవరకు నిలబడతాయి అనేది అడ్వకేట్గా
కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో జరిగే విషయాలను బట్టి మనం చెప్పవచ్చు. మనం ఇలా పబ్లిక్గా చెప్పామనుకో, అంటే అమ్మాయిలకి ఇలాగ కష్టాలు వచ్చి బయటకు వస్తుంటే లేడీ అడ్వకేట్సే చెప్పి వాళ్ళని డైల్యూట్ చేస్తున్నారు, వీక్ చేస్తున్నారు అని అంటారు. సో చట్టం పరిధిలో ఉన్న దాని గురించి చట్టం చేసుకుంటూ పోతుంది. సాక్ష్యాలు ఉంటే కనుక డెఫినెట్గా ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళకి పడవలసిన శిక్ష ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద చేస్తే లైఫ్ పడవచ్చు, 10 years పడవచ్చు. 376లో కూడా అంటే రేప్ అంటే ఆమెకి ఇష్టం లేకుండా ఫిజికల్గా ఎంజాయ్ చేయడం అనేది దానికి 10 years పడవచ్చు. సో ఇద్దరికి రిలేషన్ ఉండి తర్వాత ఇష్టం లేకపోతే ఆమెను ఫోర్స్ చేస్తుంటే ఒక 6-7 years పడవచ్చు. లేదా ఫైనల్గా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూర్చొని దాన్ని రాజీ కూడా చేయొచ్చు. సో మేడం, ఎందుకంటే ఇప్పుడు దాదాపు అందరు ఎక్కువ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో డీ నుండే బయటకు వచ్చినటువంటి జానీ మాస్టర్ కాబట్టి అందరికీ జనాల్లోకి తెలిసిపోయింది. ఎందుకంటే అంత ఫేమ్ సంపాదించుకున్నాడు. సో అందరి మధ్యలో మంచి ఆధారపడినటువంటి వ్యక్తి. సో ఆ డీ ప్రోగ్రామ్ మీద ఒక జనాలు స్పందించినటువంటి వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? అంటే దాన్ని బ్యాన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే జనాలు నార్మల్గా చూస్తేనే బాగుంటుందా? ఇప్పుడు ఏమైపోతుందంటే షూటింగ్ వేరు, మూవీస్ వేరు, సీరియల్స్ వేరు, అది వేరే ఉంటుంది. దాంట్లో ఒక యాక్టింగ్ అని అంటే అది దగ్గర నుంచి దూరంగా చూపించవచ్చు, దూరం నుంచి దగ్గరగా చూపించవచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల యూత్లో ఏమవుతుందని అంటే వాళ్ళకి పర్సనల్ యాక్సెస్ ఎక్కువైపోతుంది. ఈ పర్సన్ టు పర్సన్ రిహార్సల్ చేయడం కానీ పర్సనల్ యాక్సెస్ అనేది ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు చేసే సాంగ్స్ కానీ కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని కొరియోగ్రాఫ్స్ కొన్ని ఏమనంటే అవి చాలా చూడడానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో చూడడానికి కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా ఉంటాయి. వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ చాలామంది బ్యాన్ చేయాలంటారు. చాలామంది ఇప్పుడు జబర్దస్త్ కూడా బ్యాన్ చేయాలంటారు, బిగ్ బాస్ కూడా బ్యాన్ చేయాలంటారు. సో ఎవరో అంటే బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మనం ఏంటంటే అమ్మాయిలకి మనం చెప్పేది ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి, ఏ రాత్రులైనా మీరు వర్క్ ప్లేస్కి వెళ్ళండి, మీకు అక్కడ హామ్ జరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా. అప్పుడు స్పందించకుండా ఎప్పుడో స్పందించడం అంటే అందులో మీ ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసినట్టే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటి సార్ నా మీద చేస్తున్నారు లేకపోతే ఏంటి మాస్టరు అని అంటే ఆహా ఈమెకి ఓకే నో అనుకుంటే ఇండైరెక్ట్గా మనకి కన్సెంట్ ఇస్తుందని అనుకుంటారు ఎవరైనా కూడా. అప్పుడు ఏంటది నేను వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను, ఏంటది అదేమన్నా మర్యాద ఉందా, నేను ఇలా చేస్తే నేను ఊరుకోను మీకు చెప్తాను అంటే ఎవరైనా అవతలేకపోతే భయపడతారు ఎవరైనా కూడా. సో ఇవన్నీ ఎవరో నేర్పించాయి కదా అమ్మాయిలకి. ఆటోమేటిక్గా ఒక టచ్ అనేది మనకి ఇష్టం లేకపోతే అది ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది ప్రతి అమ్మాయికి తెలుసు. ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు వేసి ఇప్పుడు జానీ మాస్టర్ 30+లోనే 40+లోనే ఉన్నాడు, అక్కడ 50+, 60+ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో మనం ఎలా ఫీల్ అవుతాం, నీకు కంఫర్టబుల్గా ఉన్నంతసేపు లేకపోతే ఇదన్న సేపు అంటే బిహైండ్ దిస్ ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది లావణ్య. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలివి వచ్చింది, ఇప్పుడు నాకు విజ్డమ్ టీత్స్ వచ్చినాయి, ఇప్పుడు నాకు భయం పోయింది, నేను ఈ అట్రాసిటీస్ అంటే ఈ అటెంప్ట్స్ భరించలేకపోతున్నాను అనడానికి లేదు. అది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వచ్చి చెప్తేనే కదా మనకు తెలియదు అంటారు. ఇప్పుడు విక్టిమ్ అనే అమ్మాయి 100 చెప్పొచ్చు, అంటే ఎవరికి సపోర్ట్ కాదు నేను అంటున్నాను. నేను ఎప్పుడైనా ఏమంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మీరు ఫేస్ చేసినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ కావాలి, లేదా నెక్స్ట్ డేనో నెక్స్ట్ వీకో ఆలోచించుకుని రియాక్ట్ కావాలి. ఇతని దగ్గరికి వెళ్తే నాకు సేఫ్ లేదు, లేదా ఈమె దగ్గర వెళ్తే నాకు సేఫ్ లేదు, నా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, నేను ఇప్పుడు ఏదైతే కొరియోగ్రాఫర్ అవ్వాలి లేకపోతే ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి లేకపోతే ఒక యాంకర్ అవ్వాలని నేను వస్తున్నానో నా క్యారెక్టర్ మీద నా ప్రొఫెషన్ కంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోవడం వల్ల ఇంకొక చోట నాకు ప్లేస్ కూడా కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ అమ్మాయిలు ఆలోచించుకోవాలి. వాడు చేసినా పర్లేదు లేకపోతే నన్ను ఏమని అన్నా పర్వాలేదు, నేను ఒక కొరియోగ్రాఫర్ అయిపోయి నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు నేను దాని మీద యాక్షన్ తీసుకుంటానంటే అది ఎవరు అంటే బిలీవ్ చేసేది కాదని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ జానీ మాస్టరే వచ్చి దీని గురించి అసలు నాకు ఏం సంబంధం లేదు అన్నప్పుడు ఆయన మీద పెట్టినటువంటి శిక్షల నుండి ఆయన బయటికి రావాలంటే ఆయన లాయర్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు మేడం ఆయనకి? ఇప్పుడు జానీ మాస్టర్కి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అసలు ఏమీ లేకుండా అయితే ఏది బయటకు రాదు, ఏదో మొత్తం ఎవిడెన్స్ అయితే ఉంటుంది. నాకు తెలుసు ఏమీ లేకోకుండా ఇద్దరు వెళ్ళిపోయి ఇప్పుడు పలానా వ్యక్తి నన్ను ఇది చేశాడు అని అంటే అది హౌ కెన్ ఇట్ ఈస్ అంటే బిలీవబుల్ కాదు. ఏదో ఉంది రిలేషన్ అయితే మేబీ ఉండొచ్చు, ఏదో వాళ్ళిద్దరికి మధ్య సంబంధించిన ఇష్యూస్ ఏదో నడిచి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి నేను రేప్ చేయలేదు నాకు రిలేషన్ ఉందన్నా కూడా తప్పేది. ఏజ్ ఒక పర్సన్ ఒక డిగ్నిటీ ఒక మంచి పొజిషన్లో ఉండి
ఒక రెస్పెక్టబుల్ అంటే రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ పెద్దవాళ్ళతోటి ఇవన్నీ ఉన్నప్పుడు రిలేషన్ ఉన్నా కూడా తప్పే. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనిషి ఇప్పుడు చిన్న వయసులో సిగరెట్ కాలుస్తారు, మందు తాగుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయ్యో మనం తిరుగుతున్న సర్కిల్ ఇలాంటిది, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఒకటి, తర్వాత ఇది మన ఆరోగ్యానికి పాడు చేస్తుంది లేకపోతే మన కెరియర్ పాడు చేస్తుంది అనేది ఒకటి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనిషి కొన్నిటిని పక్కన పెట్టేయాలి. నేను నా పేరుతో పాటు నా పరువుతో పాటు నేను నా వెనుక ఉన్న లగేజ్ అంతా అంటే ఇలాంటి చెత్త మనుషులు చెత్త రిలేషన్షిప్స్ అన్నీ కూడా నేను క్యారీ చేసుకుంటాను నాతో పాటు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేయవలసి వస్తుంది. జానీ మాస్టర్ పర్ఫెక్ట్, ఆయన ఏం చేయలేదు, ఆయన మంచోడు అనేసి నేను చెప్పను, అతని గురించి మనకేం తెలియదు. సో ఏదో ఉండబట్టే బయటకు వచ్చింది అనేది కరెక్ట్. కానీ అమ్మాయిని రెచ్చగొట్టి వచ్చారా లేకపోతే అమ్మాయికి వచ్చిందా తెలియదు, రిలేషన్ మధ్య ఏమైందనేది తెలియదు. కానీ ఏదో అయితే ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయిలు కూడా మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు మనం రోడ్డు మీద అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళిపోతూ మనకు సెక్యూరిటీ లేదంటే అర్థం లేదు అది. సో మనం సెక్యూర్గా ఉన్నప్పుడు ఏదైనా వస్తే అదొక అర్థం ఉన్నది. ఇంత సెక్యూర్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక పర్సన్తో నువ్వు ఇదేంటి అవుట్డోర్స్ ట్రావెల్ చేయడము వితౌట్ అంటే టికెట్స్ లేవన్నారంట. ఎన్నిసార్లు టికెట్స్ లేవంటారు మీ పేరెంట్స్కి? ఎన్నిసార్లు హోటల్ రూమ్ లేవంటారు మీ పేరెంట్స్కి? ఇప్పుడు బాంబే వెళ్తే ఇప్పుడు జానీ మాస్టర్ పక్క రూమ్లోనే ఆమె అసిస్టెంట్ ఉండాలని ఏం లేదు కదా, లొకేషన్లో పక్కన ఉండాలి. అప్పుడు అక్కడ అంటే ముంబై అంటే పెద్ద మహానగరంలోనే నీకు అకామిడేషన్ లేదు, ఫ్లైట్ టికెట్స్ లేవు, మీ పేరెంట్స్ రావడానికి సెక్యూరిటీ అంటే నువ్వు ఎలా నమ్ముతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇన్నోసెంట్ అయితే నువ్వు డీ ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చి అంత ఏదో కథాకళి డాన్సర్ అంట అమ్మాయి, సో అంత ఏదో అవార్డు కూడా తెచ్చుకుందంట. నువ్వు అంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయివి, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా రేపు మీడియాలో వస్తే ఇప్పుడు యాజ్ ఏ అడ్వకేట్గా ఇప్పుడు బిఫోర్ కెమెరా మాట్లాడితే లేడీ సపోర్ట్ చేయట్లేదు అని అనొచ్చు. కానీ కేసులో ట్రయల్ వచ్చినప్పుడు అదే ఆపోజిట్ అడ్వకేట్ ఉంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తాం కదా. సో ఇది అందరికీ అవేర్నెస్ రావాలని నేను చెప్తున్నాను. మేడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం లేడీస్ అయ్యుండి సో ఒక భారతీయ మహిళ అయ్యుండి తన శీలం మీద అట్లా ఆరోపణలు చేసుకోవడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తన శీలం మీద తను కోల్పోయిందని బాధపడుతుందా, లేకపోతే శీలం అంటే ఇప్పుడు అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తిరిగి తెచ్చుకోగలుగుతామా? ఒక భారతీయ మహిళ అనే వాళ్ళకి ఏంటంటే తల్లి తండ్రి లేకపోతే బ్రదర్స్ సపోర్ట్ లేకోకుండా అవుట్డోర్లు వెళ్ళి అంటే గురువులతోటి లేకపోతే కొలీగ్స్ తోటి వేరే ఫ్లాట్లో ఉండండి, వేరే హోటల్ రూమ్లో ఉండాలని చెప్తుందా? లేకపోతే ఇవన్నీ భారతీయ స్త్రీకి మనం చెప్పట్లేదు కదా. మనం భారతీయ స్త్రీల నుంచి అడ్వాన్స్డ్ దానికి వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ చూస్తుంటే కూడా లేకపోతే సోషల్ మీడియా చూస్తుంటే కూడా భారతీయ స్త్రీ యొక్క మనస్తత్వం ఎంత చేంజ్ అయిపోయిందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే స్త్రీలే సపోర్ట్ చేయరు, స్త్రీలే కించపరుచుకుంటారంటే కాకపోతే ఒక యూట్యూబ్ చూస్తుంటే ఎలాంటి డ్యాన్స్లు వేస్తున్నారు, ఎంత అశ్లీలంగా ఉంటున్నాయి చేసేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయానికి కస్టమ్స్కి అంటే సాంప్రదాయానికి సిస్టమ్స్కి మనం కల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది యూట్యూబ్ ఆన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఆ అమ్మాయి శీలం పోగొట్టుకుందా లేకపోతే ఒక సెక్యూరిటీ అనేది లేకుండా లైఫ్కి అయిపోవడం వల్ల ఏదో ప్రెజరైజ్డ్ అయ్యి బయటకు వచ్చిందా, ఏమొచ్చిందనేది ఇప్పుడు శీలం అని అంటే ఒకళ్ళకి ఒకే భర్త ఒకే భార్య అంటారు. ఇవాళ 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. దాన్ని ఎలాగ మనము మాట్లాడతాం? దాని గురించి ఏం మాట్లాడతాం? లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు. 50 ఏళ్లలో 60 ఏళ్లలో కూడా లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళిపోతున్నాము అని అంటున్నారు. మరి దాని గురించి మనము ఏం శీలం అని మాట్లాడతాము? దానికి ఎప్పుడో అర్థం పోయిందమ్మా. శీలం అంటే ఏంటంటే మనసుకు సంబంధించిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొన్ని నీతి నియమాలు, కొన్ని పద్ధతులు, మర్యాదలు, రెస్పాన్సిబిలిటీస్, నా పిల్లలు, నా ఇది అనేది. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ అంటే లాస్ట్ అని ఒకప్పుడు అనేవాళ్ళు. క్యారెక్టర్ ఏంటంటే ఒకరితోటే ఉండాలనేది. ఇప్పుడు అది సాధ్యము కావట్లేదు సొసైటీలో. అలాగా చాలామంది సిద్ధంగా కూడా లేరు. ఎందుకంటే ఇద్దరికి కంఫర్టబిలిటీ లేకపోతే వాళ్ళు విడిపోతున్నారు. విడిపోయి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళ తర్వాత ఇంక పెళ్ళే వద్దని ఎవరితోనన్నా కలిసి ఉండడం అనేది అంటే మీనింగ్ అనేది ఇది అయిపోయింది. ఆమెకు ఆమె పెట్టుకున్నదా ఆమెకు తెచ్చుకున్నది అనేది
వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, అది బయటకు వస్తుంది అంతా కూడా. సో ఈ మ్యాటర్లో తీసుకుంటే మేడం, ఎందుకంటే జానీ మాస్టర్ అవైలబుల్గా లేడని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్ వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. మా ఆయన చాలా మంచి వ్యక్తి, మా ఆయనతో అమ్మాయి చాలా బాగానే ఉంటుంది, సో నాకు కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే ఒక అమ్మాయి గురించి తెలిసినా కూడా ఆమె కూడా ఓకే లైట్ తీసుకుందన్నట్ట, లేకపోతే ఇప్పుడు అట్లా అనేది జనరల్గా జరగదమ్మా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఈమెకేమి లాభం? ఇప్పుడు జానీ మాస్టర్ గురించి తెలిసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ లైట్ తీసుకున్నాడంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే తను ఏదన్నా సపోర్ట్ చేస్తాడేమో కెరియర్లో, తను ఒక మాస్టర్ అవుతుందేమో, తర్వాత బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇదంతా లైట్ అని అనుకోవచ్చు. కానీ జానీ మాస్టర్ వైఫ్ లైట్ తీసుకోవడానికి ఆ అమ్మాయి వాళ్ళు జానీ మాస్టర్కి ఏమున్నది? ఇప్పుడు అసిస్టెంట్గా పెట్టుకోవాలంటే చాలామంది పెట్టుకోవచ్చు. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను జానీ మాస్టర్కి సపోర్టింగ్గా ఉన్నానని అనొచ్చు, కానీ అది కాదు నేను చెప్పేది. ఒక వైఫ్ ఏ వైఫ్ అయినా కూడా ఆ ముస్లిమ్స్ కాబట్టి నలుగురిని చేసుకోవచ్చు, నువ్వు చేసుకొని సత్తా ఇచ్చింది అని అంటే అది లవ్ మ్యారేజ్ చేసుకుని అంటే ఎక్కడ స్ట్రాంగ్గా కేసు అవుతుంది అని అనొచ్చు. అంటే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే మతాన్నే మార్చుకోని అవసరం లేదు. అమ్మాయి చాలామంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను కూడా కొన్ని హిందూ ముస్లిం మ్యారేజెస్ కూడా రిజిస్టర్ మ్యారేజ్లు చేసిన వాళ్ళు ఉన్నాయి, లవ్ మ్యారేజ్. వాళ్ళు ఎవరు మతం మార్చుకోలేదే. మేము కూడా చెప్తాం, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి, చిన్నప్పటి నుంచి ఉన్నది. మతం అనేది మన వ్యక్తిగత విషయం. నువ్వు మనసులో ఏ దేవుడిని పూజించుకుంటావు అనేది ఎవరికి తెలియదు. ఏదో ఫొటోస్ పెట్టేసేసి లేకపోతే చర్చ్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి లేదా నమాజ్ చదివితేనే మతం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది అంటే ముస్లిం సాంప్రదాయంలో పెళ్లి వరకు అసలు అమ్మాయిని చూడరు. అవును. సో అలాంటిది అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆయేషా ఎవరో జానీ మాస్టర్ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అంటే ముస్లిం కట్టుబాట్లకి బయటకు వచ్చే చేసుకున్నది. చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం చదువుకుని నాలెడ్జ్ ఉండి వ్యవహారం అంటే తన భర్తను ఎవరికో ఇచ్చేయాలని ఎందుకు అనుకుంటుంది? అసలు తన లైఫ్ని ఎందుకు షేర్ చేయాలనుకుంటుంది? అది కష్టంలో ఉంది కాబట్టి వాళ్ళు భరించారు, ముగ్గురు వైఫ్లైనా నలుగురు వైఫ్లైనా. ఇప్పుడు వద్దంటే ట్రిపుల్ తలాక్ కూడా తీసేశారు కాబట్టి ఇష్టం లేకపోతే బయటకు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కూడా కోర్టులకు వెళ్తున్నారు. అంటే ఆ సాంప్రదాయానికి లొంగి ఉండవలసిన అవసరం అనేది ఇప్పుడు అమ్మాయిల్లో, ఇప్పుడు ముస్లిమ్స్ అమ్మాయిల్లో చాలా వరకు లేదు. సిస్టమ్స్ అన్నీ చేంజ్ అయ్యి చదువుకుంటున్నారు, వస్తున్నారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే రెండో పెళ్లి చేసుకోకపోతే మానేసుకుంటారు, విడిపోయినా ఉంటారు. అంతేగాని నా వైఫ్ని చేసుకొని ఇంటికి వెళ్ళి నా హస్బెండ్ని చేసుకో, నువ్వు నా హస్బెండ్కి భార్యగా ఉండు, మతం మార్చుకుంటే ఏం కలిసి వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏం కలిసి వస్తుంది? సో ఇవన్నీ ఏంటంటే బిహైండ్ దిస్ ఏదో స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. మీరే అంటారు ఏదో రోజున, మేడం మీరు చెప్పింది కరెక్ట్, ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు అంత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయింది, ఇంకా అతను అరెస్ట్ కూడా కాలేదు, 0 ఎఫ్ఐఆర్ అయింది. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా సస్పెండ్ చేసేసి ఇమీడియట్గా. అంత అర్జెన్సీ అనేది ఏమి ఉంటుంది? ఇమీడియట్గా 0 ఎఫ్ఐఆర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో, అది నర్సింగ్ పోలీస్ స్టేషన్లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళలేదు, ఇంకా అతను అరెస్ట్ కూడా కాలేదు. సో ఇక్కడ ఫిలిం ఛాంబర్ నుంచి అతన్ని సస్పెండ్ చేసేస్తారు. సో ఇవన్నీ అంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవాల్సింది అంత ఏముంటుంది? ఏదైనా పోలీసులే ఇన్వెస్టిగేషన్ కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడు ఏ కేసు అయితే రిజిస్టర్ చేస్తారో అదే పోలీస్ స్టేషన్కి నేరస్తుడు అనే వ్యక్తి దొరకలేదు, మనం ఎలా దానికి ఫాస్ట్గా చేసేస్తాం? సో మేడం చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? అంటే బూతు అని చెప్తారా, లేకపోతే సమాజానికి మంచి అని చెప్తారా? ప్రతి దాంట్లోనూ మంచి చెడు అని ఉంటుంది. బూతు అనేది ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు అందరూ కూడా దీన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం దీనికి రియాక్ట్ అయితే ఒకలా ఉంటుంది జనరల్ స్పందన. ఇప్పుడంటే అది ఒక బూతు కిందే ఉంటుంది. ఎదురు ఏదో వ్యవహారం నడిపించి ఇప్పుడు ఇది చేస్తున్నారు అనేది. ఇండస్ట్రీని బూతు అని మనం అనలేము. వీళ్ళు ఎన్నో మనకి అవార్డులు, రివార్డులు, లేకపోతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి అప్పుడు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. కోటీశ్వర్లు అదే ఎంతమంది ఉన్నా కూడా బయటకు వచ్చి ₹1 చేయలేరు. అది ప్రతి దాంట్లోనూ కూడా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ ప్రతి స్టేట్లోనూ కూడా అవసరమే. అది ఒక కళని కళగా గౌరవించుకుంటే కొంతమంది స్వార్థంగా ఉపయోగించుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, అంటే ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ గారు అలాగే ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి అయితే ఇంకా ముందుకు రాలేదు. ఎందుకంటే నిజాలు ఏంటనేది బయటికి వస్తేనే మనం ఒక దాని మీద ఒక సెక్షన్ అనేది వేయడం జరుగుతుందని చెప్పేసి మేడం అయితే చాలా క్లియర్గా చెప్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.